ప్రైజ్ ద లార్డ్. భారతదేశంలో ఉన్న క్రైస్తవ మరియు హైందవ సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, గత కొద్ది రోజులుగా మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు షాలెం రాజు గారి మీద నిందా ప్రచారాలు బాగా ఎక్కువైనాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే షాలెం రాజు గారు అట్లా, షాలెం రాజు గారు ఎట్లా, హైందవ స్త్రీలను వేశ్యలు అన్నాడు, పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేశ్యలు అన్నాడు, పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులు అంట. ఇట్లా మరి షాలెం రాజు గారిని ట్రోల్ చేస్తూ ఎంతోమంది వీడియోలు చేస్తూ ఉన్నారు మతోన్మాదులు. సరే, వాళ్ళందరి గురించి అయితే నేను మాట్లాడను, కానీ ఒక వ్యక్తి గురించి మాత్రం నేను మాట్లాడతా. ఎందుకంటే ప్రతి ఒక్కరు మతోన్మాదులు షాలెం రాజు గారి నుంచి తప్పుగా మాట్లాడుతూ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు షాలెం రాజు గారిని దగ్గరగా చూడలేదు. వాళ్ళు ఎక్కడ తెలంగాణలో ఉన్నారు, షాలెం రాజు గారు ఆంధ్రాలో ఉన్నారు. మరి వారికి షాలెం రాజు గారి గురించి తెలియదు. అవన్నీ తెలియక మాట్లాడే మాటలు. ఓకే, అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చిలకలూరుపేటలోనే ఉంటూ ఎక్కడో తెలంగాణలో ఉన్న మతోన్మాదులు చెప్పిన మాటలు విని మరి షాలెం రాజు గారిని నానా మాటలు అంటాం జరిగింది. ఒక సహోదరి, చిలకలూరుపేట అంట ఆ సహోదరిది. మరి ఆ సహోదరి షాలెం రాజు గారి గురించి కొంచెం తప్పుగా మాట్లాడింది. మరి ఆమె మాటలకైతే ఏం కోపం రావట్లేదు, కానీ మరి ఆమె షాలెం రాజు గారు గురించి పూర్తిగా ఆమెకి తెలియక మాట్లాడింది. ఆ సహోదరి పేరు ఏంటంటే అనంతలక్ష్మి. ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ షాలెం రాజు గారి గురించి మాట్లాడుతూ, మరి నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, మీ అమ్మ క్రైస్తవులు అయి ఉండొచ్చు, మీ అమ్మమ్మ వాళ్ళు హిందువులు అయి ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా మల్లెపూలు పెట్టుకో ఉంటారు కదా, అయితే వాళ్ళు కూడా బజార్ మనుషులా అని ఆ సహోదరి ప్రశ్నించడం జరిగింది. నేను ఒక మాట చెప్తాను ఆ సహోదరికి, తెలంగాణలో ఉన్న ఆ మతోన్మాదుల కంటే మరి షాలెం రాజు గారి గురించి తెలియదు కాబట్టి మాట్లాడారు. మరి నీకేమైందమ్మా? మరి వాడెవడో చెప్పిన మాట పట్టుకొని, ఆ కరుణాకర్ గారు చెప్పిన మాటలు పట్టుకొని మరి నువ్వు కూడా మరి షాలెం రాజు గారి గురించి అట్లా మాట్లాడటం ఏంటంటే సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే నువ్వు చిలకలూరుపేటలోనే ఉంటూ మరి షాలెం రాజు గారి గురించి ఇంతవరకు నీకు తెలియకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. సిగ్గుచేటు. తెలుసుకోమ్మా, తెలుసుకొని మాట్లాడి. ఏదైనా మరి ఎవరో చెప్పారు మాటలో, దాన్ని బట్టి నువ్వు తొందరపడి మాట తోలటం కాదు. మరి చెప్పిన మాట ఎంతవరకు నిజం, అది నిజమా కాదా? ఒక్కసారి నువ్వు చిలకలూరుపేటలోనే ఉంటావు కాబట్టి మీ ఇంటి దగ్గర నుండి మీరు ఏ ఏరియాలో ఉంటారో తెలీదు, కానీ మీ ఏరియా నుంచి, ఏ ఏరియా అయినా సరే చిలకలూరుపేట నుంచి తండ్రి సన్నిధి చర్చి దగ్గరకు రావాలంటే కేవలం 5 నిమిషాల టైమే. నువ్వు ఒక 5 నిమిషాలు కేటాయించి తండ్రి సన్నిధి చర్చి దగ్గరకు వచ్చి మరి షాలెం రాజు గారితో మాట్లాడి విషయం తెలుసుకున్నట్టే, మరి ఏ ఉద్దేశంతో మరి ఆ మల్లెపూల విషయం మరి షాలెం రాజు గారు మాట్లాడారు? మరి హైందవ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడా, లేదా తన సంఘస్థులకి మరి జాగ్రత్త పడమని చెబుతున్నాడా? మరి షాలెం రాజు గారి దగ్గరకు వచ్చి మాట్లాడినట్టే మరి ఆయన ఆలోచన విధానం అనేది ఏంటి అనేది నీకు వివరంగా చెప్పేవాడు. ఆయన చెప్పిన మాట సంఘస్థులకు ముందు జాగ్రత్తగా చెప్పాడు. ఆయన వీడియోలు ఎన్నో వచ్చినాయి, చాలా బొట్టు విషయం కానీ, వస్త్రధారణ విషయం కానీ, ఎన్నో విషయాలు, ఒక స్త్రీ ఎలా ఉండాలి పద్ధతిగా అని చాలా అన్నిటి విషయాల్లో మరి షాలెం రాజు గారు వివరించి
ఎంతో మంచిగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్త్రీలను, హైందవ స్త్రీలను కానీ ఏ స్త్రీనైనా సరే షాలెం రాజు గారు ఇంతవరకు కించపరిచి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఎప్పుడూ జరగల. మీకు కావాలంటే అమ్మా అనంతలక్ష్మి, నీకు కావాలంటే షాలెం రాజు గారి వీడియోస్ అన్నీ ఓపెన్ చేసుకొని చూడమ్మా. మరి స్త్రీల పట్ల ఆయనకి ఎంత గౌరవం ఉందనేది నీకే అర్థమవుతుంది. ఏదో వాడేవాడో ఒక ముక్క పట్టుకొని మరి అది వాళ్ళ వీడియోలో ఆ ఒక్క ముక్క ప్లే చేసి మరి ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు అని చెప్పేసి మిమ్మల్ని రెచ్చగొట్టినంత మాత్రాన మీరు రెచ్చిపోయి అట్లా మాట్లాడటం అది పద్ధతి కాదు. ఒక ఆడమనిషిగా అట్లా మాట్లాడటం పద్ధతి కాదు. ఎంతోమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు. మరి నీకేమైందమ్మా, చిలకలూరుపేటలోనే ఉంటున్నావు కదా, మరి వచ్చి ఒకసారి కలిసి మాట్లాడి నిజం తెలుసుకొని మరి మాట్లాడుంటే కొంచెం బాగుండేది, పద్ధతిగా ఉండేది. నీవెవరో ఇంతవరకు మేము చూడలేదు. ఇప్పుడే మరి ఫస్ట్ టైం నీ పేరు వినటం, మరి ఆ వీడియోలో నిన్ను చూడటం. మరి ఇక్కడ జరుగుతున్న సేవ, తండ్రి సన్నిధిలో జరుగుతున్న సేవ గురించి నీకు తెలియదు. మరి ఎంతమంది అనాథలను ఆయన చేరదీస్తున్నాడో నీకు తెలియదు. ఎంతమంది వృద్ధులను, ముసలి వాళ్ళను మరి ఆయన పోషిస్తున్నాడో నీకు తెలియదు. మరి ఆయన బోధల ద్వారా ఎంతమంది రౌడీ షీటర్స్ మారారో తెలియదు. ఎంతమంది నరహంతకులు మారారో తెలియదు. ఎంతమంది వ్యభిచారులు మారారో తెలియదు. మరి అవన్నీ తెలుసుకోకుండా మరి షాలెం రాజు గారి బోధల వల్ల మరి మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారుతున్నారా, లేక చెడ్డవాళ్ళు చెడు మార్గంలో ఉన్నవాళ్ళు మంచి మార్గంలోకి వచ్చి మంచిగా నీతిగా బతుకుతున్నారా? అవి తెలుసుకొని కదమ్మా మాట్లాడాల్సింది. ఒక విషయం గురించి మాట్లాడే ముందు, ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు మరి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది అతని పద్ధతులు ఏంది, ఆయన బోధలేంటి అన్నీ తెలుసుకొని కదా మాట్లాడాల్సింది. మా అనంతలక్ష్మి గారు చాలా పొరపాటు చేసావమ్మా నువ్వు. ఒకసారి తండ్రి సన్నిధికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూసి తెలుసుకొని మరి ఒక హైందవ స్త్రీగా మరి హైందవ స్త్రీగా అని నేను ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, హైందవ స్త్రీలు అంటే దాదాపుగా నాకు తెలిసి చాలా యథార్థంగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, పద్ధతిగా మాట్లాడతారు. ఈ యూట్యూబ్లో కొంతమంది మతోన్మాద కుక్కలు వాళ్ళు ఆడవాళ్ళు కాదు, వాళ్ళని ఆడవాళ్ళు అంటానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి యావత్ హైందవ స్త్రీలకి మచ్చ వచ్చేస్తుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ మాటలను బట్టి ఈ హైందవ స్త్రీలందరూ ఇట్టే మాట్లాడతారా అన్న భావన అనేది ప్రజల్లో వస్తుంది. ఏది, ఆ కొంతమంది మతోన్మాద స్త్రీలు ప్రవర్తన వల్ల, వాళ్ళ మాట తీరు వల్ల. నువ్వు చిలకలూరుపేట అంటున్నావు కాబట్టి నిన్ను ఇంకా ఎంతో గౌరవిస్తున్నావు. ఎందుకంటే మాది చిలకలూరుపేట, పుట్టి పెరిగింది చిలకలూరుపేట, మా ఊరి స్త్రీ. మరి మా దైవజనుడిని తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా బాధేస్తుంది కదమ్మా. తెలుసుకొని ఒక హైందవ స్త్రీగా నువ్వు మరి తండ్రి సన్నిధికి వచ్చి ఈ విషయం తెలుసుకొని మరి ఇక్కడ జరుగుతున్నది ఏంది, మరి ఎంతమంది ఆదరించబడుతున్నారు, ఎంతమంది బలపరచబడుతున్నారు అనేది తెలుసుకొని యథార్థంగా ఇక్కడ జరుగుతున్నది నువ్వు కళ్ళతో చూసినట్లుగా మరి యూట్యూబ్లో వీడియో చేసి చెప్పగలుగుతావా? నిజంగా నువ్వు ఒక హైందవ స్త్రీ అయితే, నిజంగా నువ్వు మతోన్మాది కాకుండా హైందవ స్త్రీ అయితే వచ్చి చూసి ఇక్కడ జరుగుతున్నట్టుగా నీవు వీడియో పెడతావు. లేదు, నేను ఇట్లాగే వంకర తింకరగా మాట్లాడతాను, తెలుసుకోకుండా ఆయన ఇష్టం, నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను డబ్బుల కోసం ఏమైనా మాట్లాడతాను అంటే ఇక నువ్వు కూడా మతోన్మాది లెక్కలోనే. అంటే మా చిలకలూరుపేటలో కూడా మతోన్మాదులు ఉన్నారా అన్న బాధ మాలో ఉంటుంది. ఇంతవరకు చిలకలూరుపేటలో ఏ మతపరమైన గొడవలు లేవు. చిలకలూరుపేటలో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు.
అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఏ మతపరమైన గొడవలు ఇంతవరకు చిలకలూరిపేటలో లేవు. మరి ఈరోజు నీవు చిలకలూరిపేట నుంచి మరి వీడియో చేసి మాట్లాడి శాలింరాజు గారిని మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే నీ వల్ల చిలకలూరిపేట మరి మతపరమైన గొడవలు రేగుతాయని చిలకలూరిపేటలో నేను అనుకుంటున్నాను. అది మంచిది కాదమ్మా. మతోన్మాదం అనేది మంచిది కాదు. అందరం మంచిగా కలిసిమెలిసి బతకటం మంచిది. అది ఎంతకైనా మంచిది. చిలకలూరిపేటకు మంచిది, మన తెలుగు రాష్ట్రాలకు మంచిది, భారతదేశానికి మంచిది. నీవు అనుకుంటున్నావు ఏది శాలింరాజు గారిని నేను అన్నాను, మాట అనేశాను, ఆయన ఎంతో బాధపడి ఉంటాడు. తప్పు. నీవు ఎంతైతే ఆయన నిందిస్తున్నావో, మతోన్మాదులు ఎంతైతే ఆయనను నిందిస్తారో, నిందించి ఎన్ని మాటలు అంటారో ఆయన ఇంకా సంతోషిస్తాడు. ఆయన ఇంకా సంతోషపడతాడమ్మా. మీ మాటలకి, మీరు వేసిన నిందలకి, మీరు మాట్లాడే మాటలకి ఆయన బాధపడడు, సంతోషపడతాడు. ఎందుకంటే వాక్యమే చెప్పింది. మత్తయి సువార్త 5:11 చెప్పింది వాక్యం. చదివి వినిపిస్తా, విను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో మరి వాక్యం ఏం చెబుతుందంటే, వినమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మరి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. వాక్యాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన మీరు ఎంతైతే ఆయన్ని హింసిస్తారో, ఎన్ని నిందలైతే వేస్తారో ఆయన ఇంకా సంతోషిస్తాడు. ఎందుకంటే మరి ఆయన నిమిత్తం మరి ఆయన హింసించబడుతున్నాడు, నిందించబడుతున్నాడు. మరి దాన్ని బట్టి ఆయనకున్న ప్రతిఫలం అక్కడ ఉంటుంది. మీరు మాటలు అన్నంత మాత్రమే ఆయనకేమీ ఒరిగేదేం లేదు. కాబట్టి సహోదరి, నేను చెప్పేది ఏంటంటే తెలుసుకొని మాట్లాడాలమ్మా. ఒక మాట మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలా. నిన్న ఒక వీడియో చూశాను. మరి వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు అంత చండాలపు మాటలు, అసలు వినటానికి కూడా అసహ్యంగా ఉంది. ఆ మాటలు వింటుంటే ఎంత అసహ్యం వేసిందంటే మరి ఆ మాటలు వాళ్ళు ఎట్లా మాట్లాడారో వారికే తెలియదు. ఆ విషయమై నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. ఇప్పుడు నేనేంటంటే కేవలం అనంతలక్ష్మి అనే సహోదరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇంకెవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. అమ్మ, సహోదరి, చెల్లి, మరి నాకన్నా చిన్నదానివో పెద్దదానివో తెలియదు. నేనైతే చిన్నదానివే అనుకుంటున్నాను, అందుకే చెల్లి అంటున్నాను. చెల్లెమ్మ, ఒకసారి తండ్రి సన్నిధిలో శాలింరాజు గారు మరి ఆయన సేవ ఎట్లా నడుస్తుందో ఒకసారి చూసి తెలుసుకొని తర్వాత మాట్లాడమ్మా. అర్థమైందా? చిలకలూరిపేటలో శాలింరాజు గారి గురించి మళ్ళీ ట్రోల్ చేస్తూ ఇంకొక వీడియోలో ఎప్పుడు కనిపించొద్దు తల్లి. ఇప్పుడు దాకా నేను గౌరవిస్తూనే మాట్లాడాం. మరి నేను చెప్పిన పని నువ్వు చేస్తే ఇంకా నీ మీద చాలా గౌరవం పెరుగుతుంది. మాకు యావత్ క్రైస్తవ్యానికి నీ మీద చాలా గౌరవం పెరుగుతుంది. లేదు, నేను శాలింరాజుకి లేదు క్రైస్తవ్యానికే వ్యతిరేకంగానే మాట్లాడతాను అని ఏదైనా ఇంకా వీడియోలు చేస్తే మరి అప్పుడు మా మాటలు ఇట్లా ఉండవు తల్లి, ఇట్లా ఉండవు. నేను ఇప్పుడు దాకా తల్లి, చెల్లి అని సంబోధించా కదా. ఇంకొకసారి క్రైస్తవ్యం గురించి తప్పుగా మాట్లాడుతూ శాలింరాజు గారి గురించే కాదు, ఇంకా ఏ దైవజనుడి గురించి తప్పుగా మాట్లాడినా ఇంకా మా మాట తీరు అనేది మారిపోతుంది. ఎందుకు కెలికానా వాళ్ళని అని చాలా బాధపడతామమ్మా. వద్దు, ఇప్పటికైనా తెలుసుకొని మారు మనసు పొంది నువ్వు క్రైస్తవం రాపోయినా పర్లేదు, క్రైస్తవ్యాన్ని తప్పు చేసి మాట్లాడొద్దు దయచేసి. క్రైస్తవులు చేసే పని ఏంటంటే మన భారతదేశ క్షేమం కోసం ప్రార్థిస్తారు.
ఎవ్వరు నాశనం కోరుకోరు క్రైస్తవులు. భారతదేశంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళ క్షేమం కోసం. హ్మ్. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళ కోసం, వాళ్ళు స్వస్థత పొందాలని, వాళ్ళ పక్షాన దేవుణ్ణి ప్రార్థనలో వాళ్ళు మొరపెట్టుకుంటారు. మరి అందరి క్షేమం కోరే ఆ క్రైస్తవుల మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారో తెలీదు. కానీ నువ్వన్నా తెలుసుకోమ్మా అనంతలక్ష్మి. నువ్వన్నా తెలుసుకొని మారుమనసు పొంది నీవు దేవుని మార్గంలో నడుస్తావని ఆశిస్తూ, కోరుకుంటూ, మరి యావత్ క్రైస్తవ్యం తరపున తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరి షాలెం రాజు గారి తరపున మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు తల్లి.